హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ యామ్ భార్గవి. ఈరోజైతే నేను మీకు మా గార్డెన్ చూపిస్తాను రండి. గార్డెన్ అంటే ఏదో పెద్దగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా చిన్నదే. ఉన్న ప్లేస్లోనే నీట్గా నేను ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాను. స్వీట్ అండ్ షార్ట్గా చూపిస్తాను పదండి. ఇక మా గార్డెన్ మొక్కలంటే అసలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఎక్కడైనా చిన్న మొక్క కనిపించిందంటే చాలు, అది నా దగ్గర లేదంటే తీసుకొని వచ్చి పెట్టేస్తాను అనమాట. ఇక చూసారు కదా, గార్డెన్లో ఇది శంఖం పూల చెట్టు అండి. ఇక ఇది బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర అంటారు కదా, అది. ఇక దాని తర్వాత పక్కనే ఇది ఉంది చూసారా, బిర్యానీ లీఫ్ అనమాట. ఇది పలావ్స్లోకి అంతా వేయచ్చు. ఇక ఇది పీస్ లిల్లీ అండి. ఇది ఇయర్లీ ఒకసారే పువ్వులు పోస్తుంది, బాగుంటుంది. ఇది వైట్ కలర్ వస్తాయి. ఇంకా ఇది మందారం మొక్క, నాటు మందారం మొక్క, గంధం కలర్ది. ఇదైతే మా హస్బెండ్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది 2 మొక్కలైతే ఇచ్చారు. ఇంకా ఇది రోజా ప్లాంట్ అండి, గుత్తు గులాబీ. ఇవి చాలా ఎక్కువ స్టార్టింగ్లో అయితే ఎక్కువ పూసేసేవి, ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది, కాపు తక్కువే పోస్తున్నాయి. చూసారా కలర్ అయితే ఎంత బాగుందో కదా. ఇంకా తర్వాత ఇదైతే రెండోదండి, చెప్పాను కదా, అది నాటు మందారం. ఇది హైబ్రిడ్ అనమాట, చాలా పెద్ద పువ్వులే పోస్తాయి. ఇది చెట్టు మాత్రం చిన్నగా ఉంటుంది కానీ పువ్వులు మాత్రం పెద్దగా పోస్తాయి. ఇంకా దాని తర్వాత ఇది కనకాంబరాల మొక్క, తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఇక తర్వాత ఇదైతే నాకు తెలియదండి పేరు, కానీ ఇండోర్ ప్లాంట్, ఇది కూడా బాగుంటుంది. ఇక ఇది స్పైడర్ ప్లాంట్ అనమాట. స్పైడర్ ప్లాంట్ అంటే ఇగోండి, బేబీ ప్లాంట్స్ చిన్న వస్తాయి కదా, అలా ప్రాపగేట్ చేసుకోవాలి మనము. ఇగోండి చూసారా, చిన్న చిన్న బేబీ ప్లాంట్స్. ఇలా వేరు ఉంటుందండి బ్యాక్ సైడు. ఇది జస్ట్ మట్టిలో గుచ్చేస్తే చాలు, ఇంకా అగొండ అలా వచ్చేస్తాయి. ఇంకా ఇది ఇందాక పీస్ లిల్లీ చూసారు కదా, దాంట్లో ఇది చిన్నదనమాట, చిన్న పూలు పోస్తుంది. తర్వాత కలబంద. ఇది కలబందలోన సీడ్స్ తులసమ్మ పడినట్టున్నాయి, తులసి మొక్క వచ్చింది. అలాగే గణపతికి ఇష్టమైనటువంటి గరిక కూడా అందులోనే పెరుగుతూ ఉంది, ఉంచేసాను అలాగా. ఇక ఇది 2-3 ఇయర్స్ అవుతుందండి ఈ మొక్క, పేరైతే తెలియదు, అలానే ఉంది. ఇక ఇది జెజెట్ ప్లాంట్ అంటారు కదా, అది. మొన్న పార్క్ వెళ్ళేటప్పుడు కలర్ నచ్చి ఈ ప్లాంట్ అయితే తీసుకొని వచ్చానండి. ఇదైతే హార్ట్, ఇది చిన్నగా పింక్ పూలు పోస్తాయి కదా గులాబీ రంగులో, ఆ ప్లాంట్. ఇక తర్వాత పేర్లు అయితే తెలియదండి ఈ మొక్కలవి. ఇక ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి. దాని తర్వాత మా తులసమ్మకి బ్యాక్ సైడ్ అయితే కట్టన్ వేశాను, ఎందుకంటే తులసాకులు పక్క హౌస్ వారి స్టెప్స్ పైన పడుతున్నాయని. వారైతే తులసి మొక్కను తీసేయమని చెప్పారు. ఇక నాకు ఇష్టం లేక, తూర్పు వైపే ఉండాలి కదా అని తులసి మొక్కను తీయడం ఇష్టం లేక కట్టన్ అయితే వేసేసాను. ఇక దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.